ఒక పాయింట్ అడుగుదాం అనుకుని మర్చిపోయానండి. ఇప్పుడు ఇప్పుడు నేను ఒక గురువుని నమ్ముతున్నాను. సో ఆటోమేటిక్ గా అది ఏమవుతుందంటే నా పిల్లలకి నేను ఆ గురువుని నమ్మేట్టుగా చిన్నప్పటి నుంచి వాళ్ళకి నమ్మకం ఉన్నా లేకపోయినా ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను రామకృష్ణ పరమహంసని కొలుస్తున్నాను అనుకోండి. సో నా పిల్లల్ని కూడా అదే కల్ట్ లోకి నేను నమ్మేట్టు చేయాలని వాళ్ళకి తెలియని వయసు నుంచి అదే ఫోటో పెట్టేసి వాళ్ళతో అలాగే మాట్లాడుతూ అలాగే ప్రీచ్ చేస్తూ ఉంటాను. సో అంటే ఇది ఎంతవరకు సమంజసము, ఇలా పిల్లల్ని ఇలా చెయ్యొచ్చా అనేది నా ప్రశ్న. చాలా మంచి ప్రశ్న అండి. ఖచ్చితంగా అలాగే చెయ్యాలి. మనం ఏది నమ్మామో మన కస్టమ్స్, మీ అమ్మగారు ఏ పండుగ చేశారో అవే పండుగలు ఇవాళ మీరు చేస్తున్నారు కదా. ఆవిడ ఏం చేశారో అవే చేస్తున్నారు ఇవాళ మీరు. అయితే ఎక్స్ట్రాగా బ్రహ్మాండమైన ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ మీ వృత్తిలో మీరు ఇంకా బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళి ఉంటారు. కానీ బేస్ అదే కదండి. ఖచ్చితంగా బేసిక్ లెవెల్స్ నుంచి స్పిరిచువల్ ఫెయిత్ అన్నది పిల్లలకి అలవాటు చేసి తీరాలి. ఫెయిత్ అనేది ఉండాలి. ఆయన రామకృష్ణుల వారా, యోగానంద, రమణ మహర్షి, ఎవరైనా కావచ్చు, గురువులంతా ఒకటేనండి. ఎవరు చెప్పినా మంచి చెప్పారు, ఎవరు చెప్పినా మన ఉన్నతి కోసమే. మన ఫాలోఅప్ లో తేడా ఉంది కానీ వాళ్ళ తత్వం అంతా ఒకటేనండి, వాళ్ళ పాలసీ అంతా ఒకటే. కాబట్టి మనము పిల్లలకి, మొన్న మధ్య ఎవరో చెప్పారండి, ఎవరికో మెంటల్ గా ఇల్ హెల్త్ ఉంటే డాక్టర్లు చెప్పారట, చిన్నప్పటి నుంచి వీళ్ళకి ఫెయిత్ అనేది లేకపోవటం వల్ల ఇప్పుడు ఏమీ చేయలేము, కొంత ఫెయిత్ కనుక ఉండుంటే ఈ మెంటల్ గా ఈ కొంచెం అప్గ్రేడ్ అయ్యి ఉండేది ఈ కేసు అని చెప్పారట. చూసారా అండి? అంటే ఆ ఫెయిత్ అనేది ఉండడం ప్రతి చిన్నదానికి కూడా. ఇంట్లో ప్రతి ఎగ్జామ్ రోజున పిల్లవాడు ఇంట్లో మన పటానికి రామకృష్ణుల వారికి మీరు చెప్పినట్టు దండం పెట్టుకుని వెళ్తాడు. ఆ ఫెయిత్ రేపు పొద్దున వాడికి పెద్ద కష్టం వచ్చిన రోజున కూడా ఆ ఫెయిత్ తోటి వాడు ఈజీగా ముందుకెళ్ళిపోగలడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాడికి 100 ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కదా. అందువల్ల 101 ఎక్స్పీరియన్స్ వాడికి భయం లేదు. వాడికి భయం లేకుండా, ఫెయిత్ ని తెలియకుండా మీరు వాడికి ఇండ్యూస్ చేస్తున్నారు చిన్నప్పటి నుంచి. చేసి తీరాలి. తర్వాత వాడికి నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఆ బేస్ తోటి వాడు ఇంకా 34 దేశాలకు సర్వీస్ చేయగలుగుతాడు, ఇంకా 34 మంచి విషయాలు నేర్చుకుంటాడు. నేర్చుకోనండి, కానీ బేసిక్స్ మాత్రం ఖచ్చితంగా పేరెంట్స్ నుంచి రావాలి, కుటుంబం నుంచే వస్తాయి. కుటుంబ విలువలంటేనే ఫెయిత్. భారతదేశంలో ఉన్నదే అది, దేవభూమి, అక్కడ పుట్టిన వాళ్ళం. అందువల్ల ఖచ్చితంగా ఇవన్నీ మనలో రక్తంలోనే ఉన్నాయి. కాబట్టి మన పిల్లలకు వద్దన్నా వస్తాయి, మనం కూడా నేర్పించాలి. చాలా బాగా చెప్పారు అని నా ఉద్దేశం అండి. చాలా బాగా చెప్పారు రత్న గారు. అసలు ఎంత చక్కగా ఉందో అసలు ఇవాళ మీతో ఇలా మాట్లాడి గురు పూర్ణిమ విశిష్టత గురించి తెలుసుకుని మా సందేహాలన్నీ మీరు ఇవాళ క్లారిఫై చేసినందుకు చాలా సంతోషంగా ఉందండి. నేను ప్రతి షోలో చెప్పినట్టే మళ్ళీ మీరు మా షోలోకి ఎన్నిసార్లైనా వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ మీరు మీ టాపిక్ కూడా చూస్ చేసుకోవచ్చు. మీ అనంతమైన నాలెడ్జ్ ని మాకు అప్పుడప్పుడు ఇలాగా మా షోకి వచ్చి పంచుతూ ఉండండి. చాలా బాగుందండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ కవిత. ఈ రోజున నేను ఇక్కడ అమెరికా వచ్చి నేను ఇలాగా మీతో ఇంటర్వ్యూలో ఇటువంటి టాపిక్ లో నేను పార్టిసిపేట్ చేయటం, ఖచ్చితంగా ఈ గురు పూర్ణిమ నాడు మా గురువుల ఆశీస్సులతోటి మాత్రమే నేను ఈ పని అమెరికాలో చేయగలిగాను అని అనుకుంటున్నాను. మనం ఇవాళ నేను చెప్పినట్టుగా ఒక లక్షణం, కొత్త లక్షణాన్ని మనం నేర్చుకుంటానికి, తర్వాత ఇది విన్నవాళ్ళు మీకు అందరికీ కూడా గురువుల యొక్క గురు పూర్ణిమ సందర్భంగా గురువుల యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని చక్కగా మీరు బ్రహ్మాండంగా కండక్ట్ చేశారు ప్రోగ్రామ్ ని. మంచి మంచి క్వశ్చన్స్ మీరు అడగకపోతే ఆన్సర్స్ కూడా యువతల వాళ్ళు చెప్పలేరు కదా. చిన్నవాళ్ళైనా మీరు చాలా ఎక్సలెంట్ గా కండక్ట్ చేశారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. మంచి టాపిక్. ఈ వయసులో, చిన్న వయసు ఏంటుంది మీదని నేను అనుకుంటున్నాను. ఈ వయసులో మీరు ఇలాంటి క్వశ్చన్స్ చేసి ఇట్లా చేయటం కూడా చాలా బాగుంది. మీకు కూడా గురువుల, మీ ఫ్యామిలీకి అందరికీ కూడా, యూనివర్సల్ ఫ్యామిలీకి గురువుల యొక్క బ్లెస్సింగ్స్ అందాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవాళ మీరు రావడం నిజంగా మా అదృష్టం. అండ్ మీ గురువుల ఆశీస్సులు మా అందరికీ ఉండబట్టే మీలాంటి వారితో ఇవాళ మేము మాట్లాడగలిగాం ఇంత మంచి రోజున. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. వెల్కమ్. థ్యాంక్స్ అండి. విన్నాం కదండి, ఇవాళ మనతో సుంకేసుల రత్న బాల గారు చాలా చక్కగా మాట్లాడారు. ఆవిడ ఎన్నో మంచి విశేషాలు చెప్పారు మనకి. గురు పూర్ణిమ రోజు ఆవిడతో ఇలా ముచ్చటించడం నిజంగా మన అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ప్రతి షోలో చెప్పినట్టే మీరు మీ టాపిక్స్ సజెస్ట్ చేయొచ్చు ఏబీసీ షోలో మాట్లాడడానికి. అలాగే మీ సలహాలు, సూచనలు తప్పకుండా పంపించండి ఈమెయిల్ ద్వారా. callmeabc@radioadurs.com